బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లో దారుణం జరిగింది. మ్యాట్ క్లబ్ అండ్ కిచెన్ లో బిల్లు చెల్లింపు పైన బౌన్సర్లకి కస్టమర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, పొట్టు కొట్టుకున్నారు ఒకరిపై ఒకరు. కస్టమర్లు బౌన్సర్ల మధ్య చాలా తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది, దాడి చేసుకున్నారు. అయితే ఈ దాడిలో కస్టమర్లు చేసిన దాడిలో ముగ్గురు బౌన్సర్లకి తీవ్రంగా గాయాలయ్యాయి. కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి బౌన్సర్లను తరలించారు. మద్యం మత్తులో పోలీసులపైన రెచ్చిపోయారు కస్టమర్లు. మనం చూస్తున్న విజువల్స్ లో బౌన్సర్లపై దాడి చేసిన తర్వాత బౌన్సర్లని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి తరలించడం మనం చూస్తున్నాం. మొదటి విజువల్ మీరు కనిపిస్తున్నటువంటి విజువల్లో కస్టమర్లకి బౌన్సర్ల మధ్య దాడికి సంబంధించిన విజువల్ అది. ఓ వ్యక్తి కారుపై కూడా దాడి చేస్తున్నాం మనం చూస్తున్నాం. సో బౌన్సర్లని చిత్తకబాదారు కస్టమర్లు, మధ్య మత్తులో పోలీసులపై కూడా రెచ్చిపోయారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. दो तीन मेंबर्स उधर है, उधर सो के भैया कौन सा क्लोज सकते नीचे उतर हूं। कैसा मारे मामा? अरे हम लोग नहीं हम लोग A19 के स्पॉन्सर हैं जी। भाग क्या ऊपर लड़े न्यूज वाले भी आ गए भैया। नहीं न्यूज वाला क्या बुरा मार दिया यारो, कैसा मारे यारो? वालेकुम सलाम। तुम ना बोलना नहीं, बोलना हमारे को तो कर रहा। अरे हम लोग नीचे थे, फोन मारा तो भाग जाते ना, अम्मा को छोटे थे। రైట్, ఒకరిపై ఒకరి దబ్బిడి దిబ్బిడి మోత మోగించారని చెప్పాలి. మధ్య మత్తులో ఉన్న కస్టమర్లు అక్కడికి వచ్చినటువంటి ఆ బౌన్సర్లని దాడి చేశారు, బౌన్సర్లపై రెచ్చిపోయారు కస్టమర్లు. పెద్ద ఎత్తున అక్కడ బౌన్సర్లని దాడి చేశారని చెప్పాలి. ఆ విజువల్లో చూస్తున్నాం. బౌన్సర్ అందరూ కూడా మొహానికి కట్లున్నాయి, చెవులకి కట్లున్నాయి, తల్లపైన కొట్టడంతో తల్ల కూడా పగిలిపోయి అక్కడ కూడా కట్లు వేసి ఉంచారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి తరలించారు, అందరికి చికిత్స అందించారు. సో ప్రస్తుతానికి బౌన్సర్లంతా కూడా ఇంకా చికిత్స అందుకుంటున్నారు. మ్యాట్ క్లబ్ హైదరాబాద్ కొండాపూర్లోని మ్యాట్ క్లబ్ అండ్ కిచెన్లో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బౌన్సర్ల పైన మద్యం మత్తులో ఒక్కసారిగా బౌన్సర్లపై దాడి చేశారు. ఇక్కడ మీరు పక్కన విజువల్లో చూడండి. ఇక్కడ పోలీస్ అధికారులు వచ్చి, పోలీసులు కూడా కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి వద్దని వారించిన వారిపై సైతం దురుసుగా ప్రవర్తించారు, వారిని కూడా కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణంగా ప్రవర్తించారు. సో ఈ మ్యాట్ క్లబ్ అండ్ కిచెన్ జరిగిన ఘటన పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో బౌన్సర్ల పైన కస్టమర్లు దాడి, జనరల్గా ఇటువంటి పబ్ కల్చర్లో ఎక్కువగా మనం చూసేది మధ్య మత్తులో ఉన్న కస్టమర్ల పైన బౌన్సర్లు దాడి చేస్తూ ఉంటారు. బౌన్సర్లు తమ ప్రవర్తనని తమ యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ కస్టమర్లే తిరిగి బౌన్సర్లపై దాడి చేశారు. సో ఇంతకీ ఆ కస్టమర్లు ఎవరు, అప్డేట్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో పబ్ కల్చర్ అనేది గబ్బు లేపుతుంది, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు కొండాపూర్ మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ వద్ద కస్టమర్స్ వర్సెస్ బౌన్సర్స్ అయితే భారీగా గొడవ జరిగింది. ఈ క్రమంలో సాటర్డే మిడ్ నైట్ ఈ ఘటన చోటు చేసుకుంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిల్లు చెల్లించాలంటూ కూడా కస్టమర్స్ కి మరియు ఎవరైతే కార్యకర్తలు కూడా దాంట్లో ఉన్నారు, పలు పొలిటీషియన్స్ కి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ క్రమంలోనే రెండు పొలిటీషియన్స్ కి కూడా గొడవ జరిగింది. మొదట పటాన్చెరు ఎమ్మెల్యే కార్యకర్తలు, అదే కాకుండా మాజీ చేవెళ్ల ఎంపీ కార్యకర్తలు కూడా ఒకటేసారి ఈ రెండు పార్టీలు కూడా పబ్ కి చేరుకోవడం, ఈ క్రమంలోనే మాట అనుకోవడం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొదట వాళ్ళు దాడి చేసింది ఇరు వర్గాల పైన దాడి చేసుకున్నారు. ఆ తర్వాత బౌన్సర్స్ చొరవ చేసుకొని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బౌన్సర్ల తల పగ్గులో కొట్టడం, ఇష్టానుసారంగా అక్కడున్న రాడ్స్ తో కానీ బకెట్స్ తో కానీ ఏది ఇనుప సామాన్లు ఏరున్నా కూడా వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించారు, అసభ్యంగా పదజాలాలు వాడడం, ఒకవైపు చిత్తంగా కొట్టుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ గొడవ జరిగిందంటూ కూడా సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే బౌన్సర్స్ అందరికీ కూడా తీవ్రమైన గాయాలు జరగడం, ఒక అంతుకు మొత్తం అంతా కూడా ఎక్కడైతే
ఆ మ్యాట్ క్లబ్ కిచెన్ ఉందో అదంతా కూడా రక్తం అడుగులో మొత్తం అంతా కూడా వాళ్ళు ఉండిపోయారని తెలుస్తుంది. ఆ ఫ్లోర్ అంతా కూడా రక్తమైన పరిస్థితి. మరోవైపు వెంటనే కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి వీళ్ళందరూ బౌన్సర్లందరినీ కూడా తరలించారు. అదే కాకుండా మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఫుల్ ఆన్ ఆల్కహాల్. ఏంటి ఫస్ట్ ఎమ్మెల్యే మరియు మాజీ ఎంపీ కార్యకర్తల మధ్య గొడవ ఏంటి? రాజకీయపరమైన గొడవన? అక్కడికి వెళ్ళిన తర్వాత మద్యం సేవించడానికి గొడవలు గుర్తుకొచ్చా? ఎటువంటి గొడవ జరిగింది? ఆపే ప్రయత్నం చేస్తే బౌన్సర్లపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మొదట ఈ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పరస్పర మాట అనుకున్నారు. అది కాస్త చిలికి గాలివాన్ అయినట్టు పెద్దగా గొడవ జరగడం, ఒకరిపైన ఒకరు చేతులు వేసుకోవడము. దాని తర్వాత వెంటనే ఈ గమనించిన బౌన్సర్స్ అందరూ కూడా అక్కడ చేరుకొని గొడవ అంతా కూడా సార్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బౌన్సర్ల పైన తిరగబడడం. అంటే మా ఎమ్మెల్యే గొప్ప అంటూ, మా పటాన్చెరు ఎమ్మెల్యే గొప్ప అంటూ ఒకరు మాట్లాడుతుంటే, మాజీ చేవెళ్ళ ఎంపీ గొప్ప అంటూ కూడా ఒకరి తర్వాత ఒకరు వాద్వానికి దిగడం, ఆ తర్వాత కొట్టుకోవడం అక్కడ ఉన్న ఇనుప సామాన్లతోని. అదే కాకుండా గ్లాసులు పగలగొట్టడము, అద్దాలు పగలగొట్టడం. కార్స్ ఎవరైతే పటాన్చెరు ఎమ్మెల్యే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు వెళ్తున్న సమయంలో కూడా, కారులో వెళ్తున్న సమయంలో కూడా చేవెళ్ళ మాజీ ఎంపీ కార్యకర్తలు కూడా అది ఆపడం జరిగింది. అంటే దాదాపు ఇదంతా కూడా మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప, మా అన్న గొప్ప అంటే మా అన్న గొప్ప అంటే కూడా, అంటే ఎవరికి కూడా ప్రీ ప్లాన్ లేకపోవడము, ఒకటేసారి వాళ్ళు ఫేస్ ఆఫ్ అవ్వడము. ఈ క్రమంలోనే వాళ్ళకున్న పర్సనల్ రైవలీస్ వల్ల, వాళ్ళకున్న పొలిటికల్ ఎజెండా వల్ల కొట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులకి ఆ మ్యాడ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులు వచ్చి కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులని నూకడం, పోలీసులతో దుర్భాషలాడడం, ఇదంతా కూడా సిచ్యువేషన్ అన్కంట్రోల్ అవ్వడం. వెంటనే బౌన్సర్స్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వెంత అంటూ కూడా బౌన్సర్ ని చిత్తగా బాదారు. ఈ క్రమంలోనే బౌన్సర్స్ కి వెళ్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా బౌన్సర్స్ అసోసియేషన్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మాకు ఎక్కడ కూడా సేఫ్టీ లేదు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ కూడా ఇప్పటికే బౌన్సర్స్ అసోసియేషన్ అంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పబ్బులో ఇటువంటి కల్చర్ అనేది కూడా గబ్బు లేపుతుంది. ఒకవైపు ఇద్దరు పొలిటీషియన్స్ ని మా అన్న గొప్ప, మీ అన్న గొప్ప అంటూ కూడా బౌన్సర్స్ అందరినీ కూడా చిత్కబాదిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పెట్రిషా. సో హైదరాబాద్ కొండాపూర్లో మ్యాట్ క్లబ్ అండ్ కిచెన్లో బిల్లు చెల్లింపుల పైన గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అటు కస్టమర్లు బౌన్సర్లపై దాడి చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పటాన్చెరు ఎమ్మెల్యే సంబంధించిన కొంతమంది అనుచరులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు చేవెళ్ళ మాజీ ఎంపీ అనుచరులు కూడా అదే పబ్బుకు వెళ్లారు. కొద్దిసేపాటుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది, వాదోపాదనలు జరిగాయి, వాగ్వాదం జరిగింది. ఇది కాస్త శృతి మించిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం ఆ పబ్కు సంబంధించి బౌన్సర్లు చేశారు. దీంతో ఆ బౌన్సర్ల పైన తిరిగి దాడి చేశారు ఈ వర్గీయులు. సో ఆ మా ఎంపీ, మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అనే రకంగా వాళ్ళంతటా వాళ్ళు గొడవకు దిగుతుండగా బౌన్సర్ మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తే బౌన్సర్లపై తిరిగి దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టేశారు. దబిడి దిబిడి మోత మోగించారని చెప్పాలి. బౌన్సర్ల పైన చాలా దాష్టికంగా దాడి చేసి వారిని తలలు పగలగొట్టారు, ముక్కు పగలగొట్టారు, చెవులపై కొట్టారు. దగ్గరున్నటువంటి ఆ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే గ్లాసులు, ఇతరత్ర ఐరన్ మెటల్స్ మొత్తాన్ని ఉపయోగించి బౌన్సర్లపై దాడి చేసి పిడిగుద్దులతో రెచ్చిపోయారు. సో ప్రస్తుతానికి బౌన్సర్లని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి తరలించారు. వారిని చికిత్స అందిస్తున్నారు. ఆ స్పాట్కి పోలీసులు చేరుకున్న పోలీసుల పైన కూడా ఇదే రకమైన దురుసు ప్రవర్తన. మీ నాయకులు పబ్బులకు వెళ్ళిపోయి కొట్టాడంటారా అని చెప్పారా? మీ అభిమాన నాయకుడు ఎవరైనా కానివ్వండి, పబ్బులకు వెళ్ళి కొట్టక జావండి, ఒకరిపై ఒకరు కొట్టుకోండి, మద్యం సేవించి తప్పతాగి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని రక్తపాతం సృష్టించమని చెప్పారా? మందు సేవించమని పబ్బులకు వెళ్ళమని చెప్పారా? మీ నాయకుడు గొప్ప అని తేల్చుకోవాల్సిన ప్రతాపం అక్కడేనా? మీ నిజంగా మీ అభిమాన నాయకుడిపై మీకు నమ్మకం ఉంటే ఒకరిపై ఒకరు తలపడమని చెప్పండి, ఒక నియోజకవర్గం ఎంచుకొని పోటీ చేయమని చెప్పండి, ప్రజల నుంచి ఆదరాభిమానులు పొందమని చెప్పండి, ఒక ఆయన సేవ రంగంలో ముందుకు వెళ్ళమని చెప్పండి. అది విడిచిపెట్టిపోయి బాగా తప్పదాగి కడుపు నిండా మొత్తం మద్యంతో నింపేసి గొడవపడాలా? ఇదా మీ నాయకుల యొక్క పరువును కాపాడే ప్రయత్నం? నిజంగా కొండాపూర్ జరిగిన ఈ సంఘటన పైన పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సో ఒక డమ్మీ ఫైట్గా, అంటే సుమారుగా 10 మంది ఒకవైపు, ఇంకో 10 మంది ఇంకో వైపుగా ఇద్దరు కలిసి బౌన్సర్ల మీద దాడి చేయడాన్ని పెద్ద ఎత్తున పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. సో ఈ ఘటన పైన పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం కూడా కనబడుతోంది.
डीजे कौन सा क्लोज सर्किट नीचे उतर कैसा मारे मामा? अरे हम लोग नहीं नहीं हम लोग A19 के बाउंसर हैं जी। भाग क्या ऊपर लड़े न्यूज वाले भी आ गए भैया नहीं न्यूज वाला इतना बुरा मार दिया यार। ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.